ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో మేషరాశి 100% లక్షణాలు, వారి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి రాశులలో మొదటిది. సూర్యుడు మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తాడు. ఇక అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. అలాగే మేషరాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చేత చిన్న వయసులోనే మరి అనేక బాధ్యతలను వారిపై వేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. స్నేహితులకు కాదనకుండా అలాగే వెనుకంచ వేయకుండా ఆదుకుంటారు. అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని మరి చూస్తూ ఉంటారు. ఇక బంధువర్గంలో ఆస్తుల కొరకు వేచి ఉండేవారే అధికం అని చెప్పుకోవచ్చు. అలాగే వీరి జీవిత భాగస్వామి వైపు బంధువులు కొంతకాలం పెత్తనం సాగిస్తారు. అనేక కారణాల వల్ల జీవితంలో కొన్నిసార్లు ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనే సందర్భాలు ఉంటాయి. అలాగే పరాయి స్త్రీల వలన ఇబ్బందులకు కూడా గురి అవుతారు. వీరికి క్రీడల పట్ల అభిమానం ఎక్కువ. క్రీడలు, సాంకేతిక, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. భాగస్వామితో కలిగే విభేదాలు జీవితంలో మీకు ఎన్నో మలుపులు తీసుకొస్తాయి. అలాగే ఇతరులకు చెప్పినంతగా కొన్ని విషయాలను వీరికి వీరుగా ఆచరించలేరు. మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి రావడం జరుగుతుంది. అలాగే అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల కొన్నిసార్లు నష్టాలు సంభవిస్తాయి. అబద్ధాలు చెప్పడానికి వీరు ఇష్టపడరు. సోమరితనం అంటే కూడా వీరికి ఇష్టం ఉండదు. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంతకాలం ప్రపంచంలో వీరు విజయపథంలో వెలుగుదొందుతారు. కోపం కొంచెం అదుపులో ఉంచుకుంటే మాత్రం వీరు జీవితంలో రాణించడానికి చాలా అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ పూజల వలన మీ సమస్యలను అధిగమించగలరు. అలాగే వీరు స్త్రీలకు సంబంధించిన విషయాలు కాస్త వివాదాస్పదం అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక స్త్రీలైతే సంతానము మరియు జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైన క్రమంగా సమసిపోతాయి. అలాగే వీరి యొక్క జ్యేష్ఠ సంతానం విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఆడంబరం లేని పూజలు, గుప్త దానాలు చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే సహాయ సహకారాలు కోరేవారు అందరూ అవకాశవాదులు కారని వీరు గుర్తుంచుకోవడం మంచిది. వీరికి తూర్పు, ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి. గురువారం చేసే విష్ణు పూజలు వీరికి బాగా మేలు కలిగిస్తాయి. అలాగే ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు. భగభగ మండే తత్వంతో ఉండి కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం లాంటి లక్షణాలతో కూడా ఉంటారు. మేషరాశికి అధిపతి కుజుడు. చరరాశి అయినందున కాస్త స్థిరమైన ఆలోచన ఉండదు. చకచక ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అగ్నితత్వం అయినందువలన ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశి వారిలో అత్యంత సహజం. న్యాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం వీరిలో కనిపిస్తాయి. చురుకుతనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. ఇది క్షత్ర రాశి కూడా అయినందున పురుష అహంకారంతో శక్తివంతుడిగా ఉంటారు. మరి స్త్రీలు అయినప్పటికీ శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారు. పట్టుదల, కార్యసాధన లక్షణం కలిగి ఉండి మాట నెగ్గించుకోవడం కోసం చూస్తూ ఉంటారు. అంటే వీరికి కాస్త మొండితనం, పట్టుదల అధికమే అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఆకలికి తట్టుకోలేరు. అయితే చాలా ఎక్కువ కూడా తినలేరు. కోపం కాస్త త్వరగా రాదు, కానీ వస్తే మాత్రం వీరి కోపంలో వీరి రూపం అనేది శివతాండంలో ఉంటుంది. అలాగే వీరి జీవితం కాస్త నిదానంగానే సాగుతుందని చెప్పవచ్చు.
కొన్ని సందర్భాల్లో వీరిని కొందరు పాచికలు గాలి చేసి వాడుకుంటారు. అలాగే వీరు అనుకున్న ప్రణాళికలు అమలు కావాలి, జీవితంలో మంచి సక్సెస్ పొందాలి అంటే చాలా కష్టపడాలి మరియు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఏ విషయమైనా ఇంట్లో వారితో సంప్రదింపులు చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటే అవి కలిసి రావడం అనేది జరుగుతుంది. ఇక వీరికి వచ్చే జీవిత భాగస్వామి కాస్త పోట్లాడే మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పవచ్చు. అలాగే ఈ రాశివారు సింహరాశి వారిని కనుక వివాహం చేసుకుంటే ఇక వీరి జీవితం అనేది రణరంగంలాగే ఉంటుంది. అలాగే చదువు కూడా వీరి జీవితంలో కాస్త నెమ్మదిగానే సాగుతుందని చెప్పాలి. ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే వీరికి ఎంతో మంచి చేకూరుతుంది. మీరు పూజించాల్సిన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. అదృష్టకరమైన రంగు ఎరుపు. అలాగే వీరికి కలిసి రాని రంగు ఆకుపచ్చ. వీరి అదృష్ట సంఖ్యలు 1, 9. అదృష్ట రత్నం పగడం. వీరికి అదృష్ట వారంగా మంగళవారం, ఆదివారం, గురువారం అని చెప్పుకోవచ్చు. అలాగే బుధవారం వీరికి అంతగా కలిసి రాదు. వీరు ఉంగరం వేలికి పగడం ఉంగరం ధరిస్తే చాలా మంచిది. వీరు క్షమాగుణము కూడా కలిగి ఉంటారు. మేషరాశి వారు తన సొంత నిర్ణయాలపై దృఢ నిశ్చయము మరియు నమ్మకంగా ఉంటారు. వీరు ఎక్కువగా ప్రతి పనిలో చాలా ఆశాజనకంగా ఉంటారు. మేషరాశి వారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి వారిని పూజించవలెను. ముఖ్యమైన పనులను ఎర్రని వస్త్రములు ధరిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. అలాగే పేదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల మీరు మరింత పుణ్య ఫలితం పొందుకుంటారు. మేషరాశిలో జన్మించిన వారు బలము ఏమిటంటే పెద్ద ఆశయములు, నిజాయితీగా ఉండుట, ఆత్మవిశ్వాసం కలిగి ఉండుట, సానుకూల దృక్పథంతో ఉంటారు. సో తెలుసుకున్నారు కదా మేషరాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. సో ఇదంటే ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదంటే ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వే జన సుఖినో భవంతు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.